ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. రామేశ్వరం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం సంగమ స్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రామనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెప్తుంటారు. త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. తర్వాత రావణుడిని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరారని పురాణోక్తి. అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడైన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట రాముడు. అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట. ఆ శివలింగానికి రాముడు పూజలు చేశాడట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటిని ప్రతిష్ఠించాడట. అంతేకాదు, భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలని కోరాడట. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు, నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా 2 శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెబుతున్నారు. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా భక్తులకు పూజలు అందుకుంటున్నాడు. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెప్తారు. రావణ సంహారం తర్వాత రాముడి అమ్ముల పొదిలో మిగిలిన 22 బాణాలతోనే ఇక్కడ 22 బావుల్ని సృష్టించాడని పండితులు చెప్తారు. ఇక్కడ వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున ఉన్న అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయం లోపలికి వెళ్తారు. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా 1-2 స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని తెలియజేస్తున్నారు. ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉంటుందట. కొన్ని బావుల్లో నీరు తీయగా కూడా ఉంటుందట. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగ వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. 108 శివలింగాలని చూడవచ్చు. తీర్థాల్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు. శివలింగాల దర్శనం పూర్తయ్యాక పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లి దేవసేన సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్టను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది. నంది మండపంలోని నంది విగ్రహం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఆలయం విశాలమైన కారిడార్లు, అద్భుతంగా చెక్కబడిన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రస్తుత డిజైన్ 17వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. హిందూ గ్రంథాల ప్రకారం రాముడు రామేశ్వరం నుండి శ్రీలంకకు వంతెనను నిర్మించాడు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు రామేశ్వరం నుండి రామసేతును నిర్మించాడు. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వలన ఈ దేవాలయం కూడా అతిపెద్ద ప్రహరీ గోడ 4 వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి మధ్యలో అధికంగా 5 అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి.
రెండవ కారిడారు ఇసుక రాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైంది. మూడవ కారిడారు యొక్క పశ్చిమ గోపురం నుండి శివమాధవ్ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇచ్చట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవం ఉంచుతారు. ఈ కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి కారిడార్లో ఉంటాయి. వాటి ఎత్తు భూమి నుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా గాలి గోపురం 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి అనుపు మండపం, శుక్రవారం మండపం, సేతుపట్టి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం. ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల చారుధామ్ అంటే 4 ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి. మిగిలినవి బద్రీనాథ్, పూరి, ద్వారకలో. వాటిలో ఉత్తర భాగాన బద్రీనాథ్ దేవాలయం, తూర్పున పూరిలో జగన్నాథ్ దేవాలయం, పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ దేవాలయాన్ని, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాలను నెలకొల్పాడు. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ మత శాఖలైన శైవ, వైష్ణవ శాఖలుగా విభజింపబడినప్పటికీ చారుధామ్ అందరూ హిందువులకు ప్రసిద్ధ యాత్రా స్థలాలుగా భాసిల్లాయి. ఈ 4 క్షేత్రాలను దర్శించడం అనేది హిందువులలో పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారు. జీవితంలో ఒకసారైనా వీటిని దర్శించాలనేది హిందువుల నమ్మకం. సాంప్రదాయకంగా ఈ ప్రయాణం తూర్పున పూరి నుండి ప్రారంభమై సవ్య దిశలో ప్రయాణిస్తూ మిగిలిన 3 సందర్శించాలి. రామేశ్వరంలో ప్రతి ఒక్కరూ ముందుగా సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత ఆలయంలోని 22 బావుల్లో పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ బావుల్లో స్నానం చేయడానికి 25 రూపాయలు టికెట్ తీసుకోవాలి. మరియు ఈ బావి చుట్టూ ఉన్న కొంతమంది మనపై నీళ్లు పోస్తూనే ఉంటారు. రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం. పవిత్ర శైవ క్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ, విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకో లింగం అగ్రరూపం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం ప్రక్క నుంచి ఒక కేతక పుష్పం, మొగలు పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం అని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనను బతిమాలయ్యేసరికి కాదనలేక సరే అంటాడు. రెండూ కిందకి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమైంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమిస్తాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది.
దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయినాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లోని కేదారినాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు మరియు ఔరంగాబాద్లోని గ్రీష్మేశ్వరుడు. రామేశ్వరం దీవిలోనికి వెళ్ళడానికి వీలుగా సముద్రంపై రైలు వంతెన, రోడ్డు వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు 2.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడ్డాయి. రైలు వంతెన వాడలో వచ్చినప్పుడు రెండుగా విడిపోతుంది. ఇక్కడ బీచ్లో కూర్చుని సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూ ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. రామేశ్వరంలో చూడదగ్గ అతి ముఖ్యమైనది ధనుష్కోడి. ఈ రామేశ్వరం నుంచి టెంపుల్ నుంచి వెళ్తూ ఉంటే 2 సముద్రాల మధ్య నుంచి వెళ్తూ ఉంటే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఈ ధనుష్కోడిని మొదట్లో దయ్యాల పట్టణం అని పిలిచేవారు. ఎందుకంటే 1964లో తుఫాన్ కారణంగా ఇది నాశనమైంది. హిందూ మహాసముద్రంతో బంగాళాఖాతం కలిసే దృశ్యాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు మనం. రామేశ్వరం నుంచి కోదండ రామాలయం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని విభీషణాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, రావణుడిపై యుద్ధంలో గెలిచిన రాములు వారు విభీషణుడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది. 1964లో వచ్చిన తుఫాను ధాటికి ధనుష్కోడిలో సహా పరిసర ప్రాంతాలు నేలపట్టడం అయినప్పటికీ ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ రాముల వారి పాదాలు కూడా మనం చూడవచ్చు. కోదండ రామాలయం నుంచి మరో 10 కిలోమీటర్లు పయనిస్తే ధనుష్కోడి చేరుకుంటాం. ఒకప్పుడు దేశ విదేశీ పర్యాటకులతో కలకలలాడిన ఈ ప్రదేశం ఇప్పుడు గోస్ట్ టౌన్గా మారిపోయింది. 1964 ముందు వరకు ఇది ఒక గొప్ప పర్యాటక నగరంగా వచ్చే భక్తులతో కలకలాడుతూ ఉండేది. 1964 తుఫాను వల్ల తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రదేశం నివాసయోగ్యానికి పనికిరాదని నిర్ధారించింది. అప్పటి నుంచి ఇది ఒక గోస్ట్ టౌన్గా మారిపోయింది. ఈ ధనుష్కోడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, రామసేతు నిర్మాణ సమయంలో మొదట సముద్రుడు సహకరించలేదు. అప్పుడు రాముల వారు ఈ ప్రదేశం నుంచి బాణం సంధించక రామసేతును నిర్మించేందుకు వీలుగా సముద్రుడు సహకరించాడు. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అనే పేరు వచ్చింది. ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థం. ధనుష్కోడి నుంచి రామసేతు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీలంకలోని తలైమన్నారు వరకు రామసేతును నిర్మించారు. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం సంగమించే ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి కొంచెం సముద్రం లోపలికి వెళితే రామసేతు ఆనవాళ్ళు చూడవచ్చు. కానీ ఆ ప్రదేశం ప్రమాదకరమైనది కనుక మనల్ని అనుమతించరు. ధనుష్కోడి బీచ్ భారతదేశంలోని చివరి ప్రదేశం.
ఇక్కడ మహాసముద్రాలు అయినటువంటి బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి. రామాయణం ప్రకారం ధనుష్కోడి రామసేతు నిర్మించబడిన ప్రదేశం. ఇది చాలా అందమైన మరియు శుభ్రమైన బీచ్. కానీ గతంలో అనేక ప్రమాదాలు జరిగినందున పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నందున స్నానం చేయడానికి ఒప్పుకోరు ఇక్కడ. ధనుష్కోడి భారతదేశంలోని చిట్ట చివరి ప్రదేశం. 2 మహాసముద్రాలు కలిసే ప్రదేశం. చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ పర్యాటకులు వచ్చి ఫోటోలు తీసుకోవడం అది చేస్తారు. ఇక్కడ పర్యాటకులు హడావుడి లేకుండా గంటల తరబడి కూర్చొని బీచ్లు మరియు తెల్లటి ఇసుక యొక్క అద్భుతమైన అందాన్ని ఆస్వాదించవచ్చు. బీచ్ సైడ్ దగ్గర స్థానిక ఆహారాన్ని అందించి చిన్న స్టాల్స్ మీకు కనిపిస్తాయి. రామేశ్వరం టెంపుల్ నుంచి ఒక ఆటో మాట్లాడుకున్నట్లయితే కనుక మనకి మొత్తం తమిళ రామేశ్వరంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఒక 2-3 గంటల్లో మొత్తం చూపించేస్తారు. ఈ ఆటలో ధనుష్కోటి ఒకటి, అలాగే అగ్నితీర్థం, పంచముఖి హనుమాన్ ఆలయం, కోదండరామస్వామి ఆలయం, రామసేతు, విభీషణాలయం, రామపాదాలు, రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీతాతీర్థం, అలాగే రామ మందిరం, పంచముఖ హనుమాన్ ఆలయం, నటరాజ స్వామి ఆలయం. ఇవన్నీ కూడా ఆటోలో మొత్తం చూపించేస్తారు. ఒక 3 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది నీటిపై తెలియడే రాయి. ఈ రాళ్ళతోనే లంకకు రాముడు వానరుల సహాయంతో వారధి నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇది నటరాజ స్వామి దేవాలయం.
చూశారు కదా ఫ్రెండ్స్, రామేశ్వరం రామనాథ స్వామి దేవాలయం. అలాగే మరిన్ని దేవాలయాల కోసం, మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.